జీవరాశి అంతటను కూడా వ్యాపించి ఉన్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానవమానములు లేవు. వారికి ఇష్టమైనవి అయిష్టమైనవి లేవు. వారిని జ్ఞప్తిగా అందించుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికల అన్నిటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందునట్లు చేసెదరు. ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహాకష్టము. విషయసుఖములనుడి కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమను చెట్లను కూడా విరుగకొట్టుచుండును. అహంకారమనే గాలి తీవ్రంగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును. కోపము అసూయలనుడు మొసళ్ళు నిర్భయంగా సంచరించును. అచట నేను నాది అను సుడిగుండములను